మరువబడని మేలుల చేసినని కొనియాడెదము మరువబడని మేలుల చేసినని స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నూతనముగా దినలచు నీదు వాత్సల్యత మాపై నూతనముగా దినమో నిలచు నీదు వాత్సల్యత మాపై ఖ్యాతిగా నిలిచితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతను తల వంచి నాదు జీవము అర్పింతును ఇక నీవిల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నేమో మన తండ్రిని ఘనపరచి మనము జయించెదము గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి సిద్ధపడెను వధువు శుభ్రాకాశము గల సములు పరిశుద్ధుల నీతి క్రియలే అవసరములు గొర్రె పిల్ల రక్తములు శుద్ధి నందిన వారే గొర్రె పిల్ల రక్తములు శుద్ధి నందిన వారు గొర్రె పిల్లవి మహోత్సవ సమయము వచ్చెను రండి గొర్రె పిల్లవి మహోత్సవ సమయము వచ్చెను రండి తెల్లని దూరముపై కూర్చుండినవాడు తెల్లని దూరముపై కూర్చుండినవాడు నమ్మకమయ్యున్నటి పెళ్లి కుమారుడు నమ్మకమయ్యున్నటి పెళ్లి కుమారుడు గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. మీరు ఉద్దేశించినటువంటి కార్యాన్ని ఈ దినమున వారిద్దరిని కూడా సిద్ధపరిచి పెళ్లిలో భార్య భర్తలుగా సిద్ధపరచడం కొరకై ఈ స్థలానికి స్టేజ్ మీద తీసుకురావడానికి ఎంతో కృపనిచ్చారు. వాక్యానుసారంగా వారి జీవితాలు కట్టుకోవడానికి, వాక్యం వెలుగులో తమ జీవితాలను మీదుట సరి చేసుకోవడానికి
దాసుని అభిషేకించి ఏదైతే వాక్యం వారు వింటున్నారో వాక్యానుసారంగా తమ కుటుంబ జీవితాన్ని కొనసాగించుకోవడానికి తీర్మానంతో ముందుకు సాగడానికి మీరు సహాయపడండి. పెద్దల సమక్షమున, సంఘ విశ్వాసుల సమక్షమున, సేవకుల సమక్షమున నింపబడ్డాడు. చూడండి ఎంత అద్భుతమైన సృష్టి. అయితే తాను ఒంటరిగా ఉండటం మంచిదిగా ఎంచి తనకు సాటైన సహాయం ఒకరిని ఏర్పాటు చేయాలి అని ప్రభు తలంచినాడు. ఆ దేవుని యొక్క ఏర్పాటు ప్రకారంగా మిగతా జీవరాశులకు ఏలాగైతే ఆడ మగ జతలు ఉన్నాయో అలాగే ఆదాముకు కూడా ఆదాము కూడా ఏం చేసినాడు? దేవుడు జతను సిద్ధపరచుటకు ఒక ఏర్పాటు ఆలోచన కలిగి ఏం చేసినాడంటే ఆదాముకు గాఢ నిద్ర కలిగి చేసినాడు. చెప్పండి, ఏం చేసినాడు? ఆదాముకు గాఢ నిద్ర కలిగి చేసినాడు. మరి ఆదామును తయారు చేసిన మరి సృష్టించినట్టుగా మంటిని తీసుకొని బొమ్మగా చేసి జీవాన్ని పోయలేదు. కానీ ఆదాముకు సాటైన సామి ఎక్కడి నుండి వస్తుంది అని అంటే ఆదాము గాఢ నిద్రపోయినప్పుడు ప్రక్కట ఎముకను తీసి ఒక ఎముకలలో ఒక ఎముక తీసి ఆ యొక్క ఎముకతో స్త్రీనిగా నిర్మించి ఆ స్త్రీని మరి ఆదాము యుద్ధకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము మరి ఒక పాట పాడినాడు, నా నరునిలో నుండి నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి వచ్చింది కనుక నారి అని అన్నాడు. నాలో నుండి వచ్చింది కాబట్టి నాది అన్నాడు. ఎముక ఆయన ఎముకనే. భార్య అంటే ఎవరు? ఆయన ఎముక. ఆదాముకు భార్య ఎవరై అంటే ఆదాము ఎముకనే. కనుక ఇప్పుడు సమూయేలు యొక్క భార్య ఎవరై అంటే సమూయేలు యొక్క ఎముకనే. ఆ విధంగా అంటే ఒకే శరీరం, ఇంకా వేరే వారు కాదు. ఒకవేళ కుటుంబం వేరు, ఊరు వేరు, గ్రామం వేరు, పరిస్థితులు వేరే, పద్ధతులు వేరు, అలవాట్లు వేరుగా ఉండొచ్చు. కానీ వివాహములో ఏకత్వమును దేవుడు చూపిస్తున్నాడు. వివాహము తన మరి భార్య ఎవరై అంటే తన శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం, జై యేసుక్రీస్తు నామం, శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. పాపము పోవును, భయమును పోవును, పాపము పోవును, భయమును పోవును, పరమ సంతోషము భక్తులకిచ్చు, పరమ సంతోషము భక్తులకిచ్చు. యేసుక్రీస్తు నామం, శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర. సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనదేది నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. గట్టిగా చెప్పు. ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన నా ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమగల రక్షకుడు ప్రభువు నాకు సహాయం చేయనుగాక. అందరూ చెప్పండి ఆమేనని. ఇప్పుడు చేసినటువంటి ప్రమాణములు ముద్రించబడినట్లుగా ఇద్దరు దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. సిరివెల దైవ సేవకులు బట్టి నిన్ను గణపరచుడికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటాం. మరి సహోదరుడు శామ్యుల్ని బట్టి వందనాలు, దివ్యశ్రీని బట్టి వందనాలు చెల్లిస్తుంటాం. మీరు అనాథకాల సంకల్పంలో మీకు ఏర్పాటు చొప్పున మరి వారిని మీరు ఏర్పరచుకొని ప్రభా ఈ దినమున ప్రభా మరి వారు కుటుంబముగా భార్యాభర్తలుగా ఈ సన్నిధిలో జతపరచబడటానికి మీ యొక్క ఏర్పాటు సంకల్పమైనందుకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రభా వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా వారి జీవితాలను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ప్రభా మరి ఈ సన్నిధిలో వారు చేసుకున్న ఒప్పందాలను బట్టి కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాం. అట్లు వారి ఇరువురు తల్లిదండ్రుల కుటుంబాలను బట్టి వందనాలు, వారికి ఇచ్చిన సమాధానం బట్టి వందనాలు ప్రభా. ఈ వివాహ విషయంలో కూడా మీరు సహాయపడి నడిపిస్తూ వచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో ప్రభా మరి వారితో ఒకరితో ఒకరు చేసుకున్న ఒప్పందాలు ప్రమాణాల ప్రకారం వారి జీవితాంతం నమ్మకంగా ఒకరినొకరు ప్రభా మరి ప్రేమిస్తూ మరి లోబడుతూ ప్రభా మరి అట్లా సామ్యులు తన భార్యను ప్రేమించేవాడుగా మరి దివ్యశ్రీ తన లేఖన భాగంలో అన్నిటిని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. నరుడు ఒంటరిగా ఉండటం మంచి కాదు, వాని కొరకు సాటి అయిన సహాయము చేదును అని మీరు సెలవిస్తూ వచ్చారు. ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనందు
మనం ఉత్సహించి సంతోషించమని వాక్యంలో మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన నీ మాటలన్నింటిని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఆదాము పట్ల మీరు ప్రభా మరి ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటైన సహాయమును హవ్వను మీరు నిర్మించినట్లుగా సిద్ధపరిచినట్లుగా ఈ సమయంలో సహోదరుడు శామ్యుల్ని బట్టి సహోదరి దివ్యశ్రీని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. వారిరువురిని ఈ లోకంలో జన్మించినది మొదలుకొని వారి బాల్యమంతయు వారి యొక్క యవ్వన ప్రాయము ఇంతటి వరకు మీరు తోడుగా ఉండి కాపాడి భద్రపరుస్తూ వచ్చినందుకే నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో వారు చేసినటువంటి ప్రార్థనలను మీ యొక్క సన్నిధికి చేరి ఉందని నమ్మి స్తుతిస్తూ ఉంటున్నాం. నీ వాక్యం నిశ్చయముగా నిన్ను దీవించెదను. యుగ యుగములు నీకు దేవుడను, కానాను దేశము నీకు సగెదను. యుగ యుగములు నీకు దేవుడను, కానాను దేశము నీకు సగెదను. నిత్య స్వస్యమును నీకు సగెదను, నిత్య స్వస్యమును నీకు సగెదను. నీలో మహిమదే పొందెదను. నిశ్చయముగా నిన్ను దీవించెను. గొప్ప జనముగా చేసేద నిన్ను, నిశ్చయముగా ఆశీర్వదింతును. గొప్ప జనముగా చేసేద నిన్ను, నిశ్చయముగా ఆశీర్వదింతును. నీ నామమును గొప్ప చేసేదను, నీ నామమును గొప్ప చేసేదను. ఆశీర్వాదముగా చేసేదను, ఆశీర్వాదముగా చేసేదను. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. దీవింపబడెదారు, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా. ఆహారాన్ని బట్టి మీ నామలో ప్రభువా మరి ఆశీర్వదించు, దీవించు, సమృద్ధి అయితే దయచేయండి. కానాన్లో